విషయంలో భోజనం విషయంలో ఎవరైతే గౌరవాన్ని పాటిస్తారో వాళ్ళ ఇంట్లో అన్నపూర్ణ కటాక్షం ఉంటుందమ్మా. అన్నపూర్ణ కటాక్షానికి విశేషం ఏమిటయ్యా అంటే చాలా వరకు చాలా పనులు లక్ష్మీ కటాక్షం లేకుండా జరగవు. కానీ భోజన విషయం మాత్రం లక్ష్మీ కటాక్షానికి అన్నపూర్ణ కటాక్షం సంబంధం లేదమ్మా. ఎందుకంటే భోజనం విషయంలో మీకు లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరే మీరు ఎంత దరిద్రం అనుభవిస్తున్నా అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు ఉందంటే కనుక మీకు తిండికి లోటు ఉండదు. మిగిలిన విషయాల్లో మీకు డబ్బులు లేకపోవచ్చు, కానీ భోజనం విషయంలో అన్నపూర్ణ కటాక్షం ఉందంటే మీకు లక్ష్మీ కటాక్షం లేకపోయినా సమయానికి అంత భోజనం దొరికేస్తుంది. అటువంటి భోజనం ఇచ్చినటువంటి అన్నపూర్ణాదేవిని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తిన్నటువంటి కంచాలని పట్టుకెళ్ళి ఒకచోట గుట్టగా పారేసి మనం వాడుకుంటున్న లక్షణం ఏమిటయ్యా అంటే అయ్యో రేపు పొద్దున పని మనిషి వస్తుంది కదా, లేకపోతే రేపు పొద్దున తోవుకుందాంలే ఒక గంట చెప్పని అని అనుకుంటారు. కానీ ఎప్పుడు తిన్నటువంటి ఎంగిలి కంచాలు అప్పుడు కడుక్కుని ఎప్పుడు చేసుకున్నటువంటి